వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికాదేవి ఆలయం చూద్దాము. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. మంచి ఆవరణలో ఆలయం ఉంది. నిమిషాంబికాదేవి అంటే 21 నిమిషాల్లో తీరిపోయే కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు, 21 రోజుల్లో కూడా కోరికలు తీరే వాళ్ళు ఉన్నారు. అలాగే అందుకే ఈ పేరు వచ్చిందనమాట, శ్రీమాత నిమిషాంబికాదేవి ఆలయం. ఈరోజు చూసేద్దాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో పూలు, పండ్లు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అదిగోండి కనిపిస్తుంది కదా అమ్మవారు, చాలా చక్కగా అందంగా ఉందన్నమాట, పచ్చగా. ఇది ఎంట్రన్స్లో ధ్వజస్తంభం. ఇక్కడే మనం కళ్ళు తెరిచి కోరికలు కోరుకోవాలి అని చెప్పారు అక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగో చూసారు కదా, అందరూ లోపల ప్రదక్షిణాలు చేస్తూ కనిపించారు. ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు, కోరిక కోరుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం 16 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. 16 ప్రదక్షిణాలు చేయడానికి ఒక టికెట్ లాంటిది ఇస్తున్నారు. అంటే మనం దాంట్లో టిక్ చేస్తూ చూసుకొని ప్రదక్షిణాలు లెక్క పెట్టుకొని తిరగడానికి అన్నమాట. అలాగే ఈ లోపల కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అలాగే ఫస్ట్ ఇక్కడ గణపతి ఉన్నారు. గణపతి పక్కనే రాముల వారిని కూడా ప్రతిష్ఠించారు. అలాగే రాముల వారి పక్కనే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఉన్నారు. దాని పక్కనే శివాలయం లాగా కూడా కట్టారనమాట. పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. కోరిక మంచిగా నెరవేరితే మాత్రము అమ్మవారికి ఒడి బియ్యం పోసి 108 ప్రదక్షిణాలు కంపల్సరిగా తిరగాలి. 108 ప్రదక్షిణాలు తిరగడానికి వాళ్ళు కొన్ని సమయాలు నియమించారు. ఆ టైంలో మాత్రమే తిరగాలి. మేము దసరా నవరాత్రుల్లో వెళ్ళాము. చాలా అందంగా అమ్మవారు చాలా చక్కగా అలంకరించారు. తర్వాత అమ్మవారిని ఇలా ఒక క్యూ కనిపిస్తుంది కదా, ఆ టికెట్ తీసుకొని ఆ క్యూలో వెళ్ళి అర్చన చేపించుకున్నాము. చాలా బాగా చేశారు, దగ్గరగా చూసామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టికెట్ లాగా చూపిస్తున్నాం కదా, ఇదే అన్నమాట మనం ఫస్ట్ 16 ప్రదక్షిణాలు చేయాల్సింది. చాలా అందంగా ఉంది కదా అమ్మవారు. అలాగే ఆ ఆలయంకి ఎదురుగా ఇంకొక అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఇలా దారాలు ఇస్తున్నారు, తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.